నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. భాగ్యనగర ప్రజల ఇలవేల్పు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వైభవపేతంగా జరిగింది. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై కొలువుదీర్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జమదగ్ని మహర్షి ఎల్లమ్మ తల్లి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. అమ్మవారిని పట్టు వస్త్రాలతో స్వామివారికి పంచలతో అలంకారం చేశారు. ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం సతీమణి గీత, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. దీంతో బల్కంపేట వీధులు కిక్కిరిసిపోయాయి. ప్రతి ఏటా ఆషాఢమాసం తొలి మంగళవారం నాడు అమ్మవారి కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బుధవారం అమ్మవారి రథోత్సవం జరగనుంది.
విజయవాడలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ఇంటి ఇలవేల్పుగా ఆడపడుచుగా భావిస్తూ పసుపు కుంకుమలు గాజులు చీర సారెలతో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. ఆషాఢసారె 7వ రోజు మంగళవారం శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళల రద్దీ కొనసాగింది. ఈవో సీనానాయక్ మహామండపం 6వ అంతస్తు సందర్శించి సౌకర్యాల ఏర్పాట్లపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. పవిత్ర సారె సమర్పణపైనే కాకుండా ప్రసాదం అన్నప్రసాదం ఏర్పాట్లపై ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో అమ్మవారి క్షేత్రంలో శాకాంబరి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు ఆలయ ఈవో సీనానాయక్. వరంగల్లో శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. 7వ రోజున అమ్మవారు ఉగ్రక్రమంలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉగ్రక్రమంలో కొలువుదీరిన అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో కొలువుదీరిన పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా ఉదయం శ్రీ పెద్దమ్మ తల్లికి అభిషేకం, అనంతరం విఘ్నేశ్వర పూజ, యాగశాల ప్రవేశం, నవగ్రహ జపం, రుద్రాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా ఆషాఢమాసంలో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించడంతో పాటు ఆలయాన్ని వివిధ రకాలైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలకు ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి సోదరీమణులుగా 7 గ్రామాల ఆరాధ్య దేవతలుగా పూజలందుకుంటున్న శ్రీ పైడితల్లమ్మ, శ్రీ బంగారమ్మ వార్లకు ఆషాఢ సారె సమర్పణ వేడుక ఘనంగా జరిగింది. బంగారమ్మ వారి గుడి వీధిలో ప్రారంభమైన సారె ఊరేగింపు గ్రామాచారం ప్రకారం ముందుగా ఘాట్ రోడ్డు వద్ద కొలువు తీరి ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఫలాలు, పూలు సమర్పించారు. అక్కడ నుండి సింహాద్రి అప్పన్న తొలి పావంచాకు వెళ్లి స్వామివారికి పూజలు చేశారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకట్రావు హాజరై భక్తులను అభినందించారు. అక్కడ నుండి మార్కెట్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా పైడితల్లమ్మ వారి ఆలయానికి వెళ్లి అమ్మవారికి తొలుత సారె సమర్పించారు. అర్చకుడు కళ్యాణ భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి మంగళహారతులు ఇచ్చారు. అనంతరం శ్రీ బంగారమ్మ వారికి కూడా సారె సమర్పించి పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి ఆషాఢమాసం పూజలు ఘనంగా జరిగాయి. ఆషాఢమాసం తొలి మంగళవారాన్ని పురస్కరించుకొని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని 25 కేజీల కనకాంబరాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి దర్శనం కోసం వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తరహాలో మరో నిర్మాణం అవసరమయ్యేలా ఉంది. ప్రతిరోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. సగటున 75,000 మందికి పైగా భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తున్న క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉన్నాయి. ఇవి కాక ఆలయం బయట తాత్కాలిక షెడ్లలో కూడా భక్తులు వేచి ఉంటున్నారు. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. వారాంతం, ఉత్సవం, పర్వదినం అనే దానితో సంబంధం లేకుండా తిరుమల క్షేత్రం ప్రతిరోజు భక్తజన సంద్రంగానే ఉంటుంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. 300 రూపాయల టికెట్లున్న వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 8 గంటల సమయం పడుతుందని ప్రకటించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో 4 రోజుల పాటు వరుణయాగం నిర్వహిస్తున్నారు. యాదగిరి కొండపై శ్రీ పర్వతవర్ధిని పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వరుణ దీక్షలతో శాస్త్రోక్తంగా యాగం ప్రారంభించారు. గురువారం వరకు ఈ వరుణయాగం కొనసాగుతోంది. కడప జిల్లా నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. బుధవారం ధ్వజారోహణం, 26న గరుడ సేవ, 28న ఉదయం కళ్యాణోత్సవం, 29న రథోత్సవం, 30న జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలు భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, క్యూ లైన్లు, ఫ్లెక్సీలు, ఆర్చీలు ఏర్పాటు చేశారు. అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకలో శ్రీ కామాక్షి సిద్ధేశ్వర స్వామి ఆలయానికి తాళ్లపాకకు చెందిన కొత్తపల్లి రమణయ్య, చెంచమ్మ, కొత్తపల్లి కృష్ణయ్య, రేవతి దంపతులు 4,15,000 రూపాయల విలువ చేసే ఇత్తడి నంది వాహనాన్ని ఆలయ ఇన్స్పెక్టర్ బాలాజీ, ప్రధాన అర్చకులు భక్తవత్సలంకు అందజేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి రమణయ్య దంపతులు మొదటగా సంప్రదాయబద్ధంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నంది విగ్రహాన్ని ఆలయ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రమణయ్య ఆధ్వర్యంలో ప్రసాదాల పంపిణీ జరిగింది.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆధ్వర్యంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత వేదశాస్త్ర స్మార్త ఆగమ విద్వత్ సదస్సు వేద స్మార్త పరీక్షా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళవారం నుంచి 25 వరకు జరిగే ఈ మహోత్సవాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి 170 మందికి పైగా వేద విద్యార్థులు, వేద పండితులు పాల్గొంటున్నారు. ఋగ్వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, మైత్రాయణి శాఖ, సామవేదం, అథర్వణ వేదం, స్మార్థం తదితర విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రారంభ సభలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేదాలు సనాతన ధర్మానికి మూల స్తంభాలని, వేద పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వేద విద్యను భావితరాలకు అందించేందుకు ఇలాంటి పరీక్షలు ఎంతో దోహదపడతాయి అన్నారు. ఆగమ సంస్కృతి సంబంధించినటువంటి పరీక్షలు అఖిల భారత స్థాయిలో జరగడం ఆనందదాయకం, శుభదాయకం. లోక కళ్యాణం జరిగే విధంగా, లోక శాంతి జరిగే విధంగా ఈ వేదాల ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రజలకు దేవుని ఇవ్వడానికి కోసం ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అధ్యాపక బృందంగా ఏదైతే తిరుపతి నుంచి రావడం జరిగిందంటున్నారు, చెన్నై నుంచి రావడం జరిగిందంటున్నారు, కేరళ నుంచి కూడా రావడం జరిగిందంటున్నారు. సుమారు 160 పైచిలకు విద్యార్థులు ఆన్లైన్లో ఈ పరీక్షల కోసం వచ్చారని చెప్పి ఆంజనేయ శర్మ గారు నాకు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నా తరఫు నుంచి పేరు పేరున నాకు శుభాకాంక్షల్ని సందర్భంగా తెలియజేస్తూ, వికారాబాద్ జిల్లా తాండూరు నెహ్రూగంజ్ ఆవరణలో వరుణయాగం ఘనంగా జరిగింది. రాష్ట్రంలో వర్షాభావ నేపథ్యంలో వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని శివలింగాలకు రుద్రాభిషేకం, జలాభిషేకం, పంచసూక్త హోమం సహిత వరుణయాగం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నరసింహలుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శీతల పరమేశ్వరి అమ్మవారికి జలాభిషేకం చేసి వర్షాల కోసం మొక్కులు చెల్లించారు. మహిళలు సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని శీతల పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి ప్రవాస భారతీయులు భారీ విరాళాన్ని అందించారు. ప్రవాస భారతీయులు కిలారు చారిటబుల్ ట్రస్ట్ బాధ్యులు కిలారు బోసు, హైమావతి దంపతులు డాక్టర్ కిలారు రాజశేఖర్, ప్రతిమ, రిషితలు కలిసి సుమారు 15 లక్షల విలువైన రథాన్ని బహుకరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అధికారుల చేతుల మీదుగా అమ్మవారికి రథాన్ని అధికారికంగా సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధల మధ్య ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. హైదరాబాద్ మణికొండ శ్రీ సాయి లక్ష్మీ పంచవటి కాలనీ వార్షిక జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ, సుభద్ర, బలభద్రల విగ్రహాలను రథాలపై కొలువుదీర్చారు. అనంతరం భక్తులు జగన్నాథ రథాన్ని లాగుతుండగా జై జగన్నాథ్ హరిబోలు నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.